అక్కడ మనం చెప్తున్నటువంటిది ఆ సమయంలో ఒకటి కోర్ సమావేశం కోసం మనం ప్రభుత్వాన్ని అప్పీల్ చేసినాం. ఒక నెల రోజుల సమయం ఇస్తే మేము కోర్ సమావేశం జరుపుకుంటామని చెప్పి ఒక ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి లెటర్ కామ్రేడ్ బిఆర్ దాదా రాసి అక్కడ ఉన్నటువంటి పీబీ మెంబరు డీకేలోనే ఉన్నటువంటి పీబీ మెంబర్ కామ్రేడ్ దేవ్జీకి ఆ సీసీ మెంబర్స్కు లెటర్ పంపించడం జరిగింది. ఆ తర్వాత అదొక లెటర్. దాని తర్వాత నాతోటి మేము కొంత దూరంగా ఉండి ఇదంతా చేస్తున్న క్రమంలో నేను తనకు దాదాకు లెటర్ రాయడం, దాదా అక్కడి నుండి నాకు లెటర్స్ పంపించడం అని చెప్పినటువంటి ఆ లెటర్స్ అన్నీ కూడా సీసీ కామ్రేడ్స్ ముందు ఉన్నాయి. చివరి లెటరు మే 18వ తారీఖు ఆపరేషన్ అంటే గుండెకోటు అభియాను స్టార్ట్ అయ్యేటువంటి టైంకు ఒక 2 గంటల ముందు 3 గంటల ముందు ఆ లెటర్ను బయటికి పంపించిన తర్వాత అభియాన్ స్టార్ట్ అయింది, ఆపరేషన్ స్టార్ట్ అయింది. ఆ లెటర్ నాకు చివరగా మన కామ్రేడ్స్ నాకు కలిసారు. ఇది ఘటన అయిన తర్వాత కొద్ది రోజుల్లోనే నేను కలిసిన మన సీసీ కామ్రేడ్స్ని కలిసిన, దేవిజీని నేను కలిసేటప్పటికే ఈ లెటర్ అప్పుడే 2 రోజుల ముందు ఒక రోజు ముందు నాకు దొరికినటువంటి లెటర్ని కూడా నేను వాళ్ళకి అందజేసిన, వాళ్ళు కూడా చూసినారు. దాంట్లో ఏముంది స్పష్టంగా నేను దానికన్నా ముందు రాసినటువంటిది మొత్తం ప్రక్రియ, మే 10వ తారీఖు స్టేట్మెంట్ ఇవన్నీ చూసిన తర్వాత మనం ఏమైనా తప్పు చేసినామా, ఇట్లాంటి నిర్ణయం తీసుకొని సాయుధ పోరాట విరమణ అనేటువంటిది మనం నిర్ణయం తీసుకోవడము ప్రకటించడము మనం తొందరపడి ఏమైనా పొరపాటు చేసినామని చెప్పి అనుకోవచ్చా ఎట్లా అనేటువంటిది నేను ప్రశ్నిస్తూ కొని నాకున్న సందేహాలను రాస్తే తన సందేహాలకు జవాబులు తను రాసిండు. అది మంచిదైంది, ఉపయోగంగా ఉంటుంది. అది తను అట్లాంటిది ఏమీ లేదు, తను రాసినటువంటి లెటర్లో అట్లాంటిది ఏమీ లేదు. మనం గతి తార్కిక భౌతికవాదానికి విరుద్ధంగా మనం ఏం పోలేదు. పార్టీని విప్లవోద్యమాన్ని మనం కాపాడుకోవాలని చెప్పి అనుకున్నాం. మనం పూర్తి నిర్ణయం తీసుకోలేదు. ఆ నిర్ణయాన్ని ఫైనల్ చేసుకోవడం కోర్ సమావేశంలోనే, సీసీ కోర్ సమావేశంలోనే నిర్ణయం తీసుకుందాం అనేటువంటిది అనుకున్నాం. తను రాసినటువంటి చెప్తున్నాను, నేను కామ్రేడ్ బిఆర్ దాదా రాసినటువంటిది చెప్తున్నాను. అందరికి అర్థం కావాలి, ముఖ్యంగా మా కామ్రేడ్స్కి, బయట ఉన్నటువంటి వాళ్ళకి అంత అర్థం కాకపోయినా మా కామ్రేడ్స్కి అర్థం కావాలి అనేటువంటిది తను చెప్పినటువంటిది. తను రాసినటువంటిది నాకు మనం తప్పేమీ చేయలేదు, సరి అయినటువంటి నిర్ణయమే తీసుకున్నాము, సరిగ్గానే వ్యవహరించినాము, ప్రక్రియలో పూర్తిగా మనం సరిగ్గానే వ్యవహరించినాము, సమస్య ఏమీ లేదు, అది గతితార్కిక భౌతికవాద నియమాలకు భిన్నంగా మనం ఏమీ పోలేదు, అది సరి అయినటువంటిదే, కోర్ సమావేశంలోనే ఫైనల్ నిర్ణయం చేసుకుందాం అనేటువంటిది అనుకున్నాము. కోర్ సమావేశం, సీసీ కోర్ సమావేశము మనం ఆలోచిస్తున్నట్టు కాకుండా ఇంకొక ఆల్టర్నేటివ్ ఏమైనా చూపెడితే సరే మంచిది, ఈ పరిస్థితుల నుంచి బయటపడి విప్లవోద్యమాన్ని మనం కాపాడుకోగలుగుతాం అనేటువంటి దారి ఏమైనా చూపెట్టగలిగితే మనం అదే నిర్ణయం చేసుకుందాం అనేటువంటిది కూడా దాంట్లో ఆ లెటర్లో రాయడం జరిగింది. చాలా విషయాలని అట్లా క్లారిటీ ఉండడానికి చాలా స్పష్టత చేకూరేలా ఉంది. అక్కడే రాసినటువంటిది ఏంటంటే ఒక విషయం ఏమైనా చర్చ జరిగితే సమీక్ష అయితే నా గురించి అంటే నేను ఈ నిర్ణయాన్ని సాయుధ పోరాట విరమణకు సంబంధించి మరి మీరేమనుకుంటున్నారు అని చెప్పని కింది వరకు తీసుకెళ్ళినటువంటిది ఏదైతే ఉన్నదో అది దాని విషయంలో ఇది సరి అయినటువంటిది కాదు కదా, ఇది ఒక ప్రక్రియలో సీసీ కామ్రేడ్స్ అందరూ దృష్టికి తేకముందే, హెచ్జెడ్సీ కామ్రేడ్స్ అందరి అభిప్రాయాన్ని తీసుకోకముందే తీసుకెళ్ళినటువంటి ప్రక్రియ సరైనటువంటిది కాదు కదా అనేటువంటిది ఏమైనా సమీక్ష జరుగుతుండొచ్చు అనేటువంటిది అక్కడ మేము ఆ లెటర్లో ఉంటుంది. ఇది దీనికన్నా కీలకమైనటువంటి లెటర్ కామ్రేడ్ దేవ్జీ దాదా దగ్గర ఉంటుంది. అది ఆ లెటర్ మీద సమీక్ష జరుగుతాయి. రివ్యూ ప్రత్యేక సమావేశంలో చేసిన సమీక్ష ఈ లెటర్ మీద నాకు రాసిన లెటర్లో ఉన్నటువంటి వాక్యాలను, ఆ స్టేట్మెంట్లో ఉన్నటువంటి వాక్యాలను యాజిటీజీగా ఉన్నట్టుగా రాస్తూ సమీక్ష చేశారు. కానీ అంతకన్నా అసలు సమీక్ష చేస్తే అది సీసీ కామ్రేడ్స్ కొంతమంది 3, 5 ఎంతమంది ఉన్నారో అంతమంది జమ అయ్యి ఒక దగ్గర వాళ్ళు సమీక్షిస్తే బాగుండేది. ఒకటి అది ఏ లెటర్ మీద ఆధారపడి అంటే బిఆర్ దాదా ఆ సీసీ కామ్రేడ్స్కు పీబీ మీటింగ్ కోర్ మీటింగ్ కోసం రాసినటువంటిది, సాయుధ పోరాట విరమణకు సంబంధించి రాసినటువంటిది ఏదైతే ఉన్నదో అట్లాంటి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పని దాన్ని తీసుకొని సమీక్ష చేసుకుంటే బాగుండేది. కానీ ఆ లెటరు 13 మేన నేను ఒక హెచ్జెడ్సీ మెంబర్ను పిలిచి మాట్లాడి అతని చేతికి అప్పగించి పంపించిన తర్వాత కరేగుట్ట ఆపరేషన్ కొనసాగుతున్నటువంటి సమయం లేదా కొనసాగుతున్న సమయంలోనే మన సీసీ కామ్రేడ్స్కి అందింది. ఆ లెటర్ 13 మే వరకు అందింది, చదువుకున్నారు. దాని తర్వాతనే కామ్రేడ్ బిఆర్ దాదా అమరుడు కావడం జరిగింది. అయితే ఆ లెటర్ ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఓపెన్ కాలేదు. ఏ సీసీ మెంబర్కు అక్కడ చూసుకున్నటువంటి 2 సీసీ మెంబర్స్ తప్ప ఇంకొక సీసీ మెంబర్కి ఇవ్వలేదు. పీబీ మెంబర్ సోను వచ్చిన తర్వాత కూడా తనకు కూడా ఇవ్వలేదు. ఆ లెటర్లో ఉన్నటువంటి విషయాలను మనం ముఖ్యంగా అది చివరి లెటరు, చాలా కీలకమైనటువంటి లెటరు, మన ప్రధాన కార్యదర్శి రాసినటువంటి లెటరు, అది సీసీ కామ్రేడ్స్ అందరికీ ఇవ్వాల్సిన లెటరు. తను ఏమనుకుంటున్నాడు చివరికి చనిపోయే ముందు, అమరుడయ్యే ముందు తను ఏమనుకుంటున్నాడు, ఏం ప్రయత్నం చేస్తున్నాడు అనేటువంటిది అది అందరు సీసీ కామ్రేడ్స్ దృష్టికి రావాల్సి ఉండే. కానీ అది సీసీ కామ్రేడ్స్ దృష్టికి రాలేదు, ఎవరికి ఇవ్వలేదు. కారణం ఏంటిది అనేటువంటిది మీరే అర్థం చేసుకోండి. ఆ మిగిలిన సీసీ కామ్రేడ్స్ అర్థం చేసుకోవాలి, హెచ్జెడ్సీ కామ్రేడ్స్ అర్థం చేసుకోవాలి. తను ఏం చెప్పి ఉంటాడు అక్కడ, ఎందుకు దాన్ని ఆ లెటర్ని అట్లా ఆపడం జరిగింది
అనేటువంటిది కామ్రేడ్స్ అర్థం చేసుకుంటే అర్థమవుతుంది.